ఈ సంబంధాలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయా? మీ భార్యాభర్తల మధ్యన మీకు సంబంధాలు బాగలేవా? ప్రేమికుల మధ్యన సంబంధం బాగలేదా? తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో సంబంధాలు బాగలేవా? అట్లయితే ఎక్కడో ఒక దగ్గర మీ జాతకంలో కుజుడు నీచంగా ఉండేదో, లేదు కుజుడు బాల్యావస్థలో లేకుంటే వృద్ధావస్థలో ఉండేదో, లేదు కుజుడిని వల్ల పూర్వజన్మంలో ఏదైనా దోషం ఉండేదో, లేదు మీ జೊತೆలో ఉన్న వాళ్ళకి కుజ దోషం ఉండేదో, ఇలాంటివి ఏదో ఒక దోషం ఉండి ఆ కుజుని ఒక ఆశీస్సులు సరిగ్గా లేకపోతే మీకు ఆరోగ్య సమస్యలు, బాంధవ్యాల సమస్యలు, ముఖ్యంగా షుగర్ బీపీ ఉండే వాళ్ళు ఈ ఒక కుజ గాయత్రి మంత్రం చేసుకుంటే చాలా వరకు మీకు శాంతి, ప్రశాంతత లభిస్తుంది. గుర్తుంచుకోండి. ఎందుకంటే షుగర్ బీపీ వచ్చేది స్ట్రెస్ వల్ల ఎక్కువ షుగర్ బీపీ వస్తుంది. ఎలా అంటే మనము ఈ స్పోర్ట్స్ చేస్తారు చూడండి, వాళ్ళని డైరెక్ట్ రియల్ గా స్పోర్ట్స్ లో పాల్గొన్న వాళ్ళని స్పోర్ట్స్ చేస్తున్నట్టు మెంటలీ కూర్చొని ఇమాజినేషన్ లో కూర్చొని పాల్గొన్న వాళ్ళ ఇద్దరు హార్ట్ రేట్స్ చూస్తే సేమ్ ఉంటది. హార్ట్ రేట్ అలా ఫ్లక్చువేట్ అవుతుంది. కాబట్టి మనిషి సమస్యలు పెద్దగా గొప్పగా సమస్యలు లేకపోయినా మనసులో సమస్య ఉంటే కూడా ఆ సమస్య వల్ల వాళ్ళు చాలా కష్టపడేది ఉంటారు. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద పెద్ద ఆపరేషన్లు ఎప్పుడు అవుతున్నాయంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క కుజుడు ఎక్కడో నీచంగా ఉన్నాడు. ఆ భగవాన్ని ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు.